శ్రీకృష్ణదేవరాయలు సాధించినటువంటి విజయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈయన 1509 నుంచి 1529 వరకు పరిపాలించడం జరిగింది. తెలుగు వంశంలోనే కాక విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులందరిలో కూడా పడు సమర్థుడు, మంచి పేరు తెచ్చుకున్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు తెలుగు వంశంలోనే కాక విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులలోకెల్లా అగ్రగణ్యుడు శ్రీకృష్ణదేవరాయలు. ఇతని పాలనా కాలంలో విజయనగర చరిత్రలోనే మహోజ్వలమైంది అని కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇతడు సకల విద్య పారంగతుడు, యోధుడు, పరిపాలనా దక్షుడు, భవన నిర్మాత, సాహితీ ద్రష్ట. తులువ నరసనాయకులకు నాగాంబకు కలిగిన రెండవ సంతానమే శ్రీకృష్ణదేవరాయలు. చిన్ననాటి నుంచి అప్పాజీచే పెంచబడి సకల విద్యలయందు ఆరితేరినప్పటికీ తన అన్నగారైనటువంటి వీర నరసింహరాయుని మరణానంతరం 1509లో శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించాడు. అప్పటి తిమ్మరసు ప్రధానమంత్రిగా ఉన్నాడనమాట. అతడి సింహాసనం అధిష్ఠించే నాటికి విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని మనం చూసుకున్నట్టయితే, బహ్మనీ సుల్తానులు విజయనగర రాజ్యాన్ని కబలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2 రాష్ట్ర పాలకులు స్వతంత్రులు అవ్వాలని చూస్తున్నారు. 3 కళింగాధిపతి అయినటువంటి ప్రతాపరుద్ర గజపతి ఉదయగిరి వరకు గల తీర ఆంధ్రాన్ని అంతటినీ కూడా ఆక్రమించడం అయితే జరిగింది. ఇలాంటి పరిస్థితిలో శ్రీకృష్ణదేవరాయలు తన మంత్రి అయినటువంటి తిమ్మరసు, అతని పేరే అప్పాజీ, సాయంతో పోర్చుగీసు వారితో సంధి చేసుకుని బలమైనటువంటి సైన్యాన్ని సమకూర్చుకుని విజయనగర సామ్రాజ్య విస్తరణకు కంకణం కట్టాడు అని మనం చదువుకోవచ్చు. దిగ్విజయ యాత్రలు, శ్రీకృష్ణదేవరాయల యొక్క దిగ్విజయ యాత్రల గురించి మనం చూసుకున్నట్లయితే, మొదటిది బహ్మనీ సుల్తానుతో యుద్ధం. శ్రీకృష్ణదేవరాయల సింహాసనం అధిష్ఠించగానే బేదాపూర్ సుల్తానులు విజయనగరంపై జిహాద్ని ప్రకటించారు. అప్పుడు కృష్ణదేవరాయలు దివాని, కోవిలకొండ యుద్ధాలయంలో ఓడించి రాయచూరు, మగ్గల్ దుర్గాలని ఆక్రమించాడు. బీజాపూర్ సుల్తానకు ఇస్మాయిల్ ఆదిషా బాలుడు అవడం వలన అతనే సర్దారకు కమల్ ఖాన్ సర్వాధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. అలాగే బీదర్లో బరీద్ అనువాడు ప్రబలిపోతూ ఉన్నాడనమాట. ఇలాంటి స్థితిలో బీజాపూర్ ప్రజలు ఆహ్వానం పలికారు. ఎవరికి? శ్రీకృష్ణదేవరాయలకి. బహ్మనీ రాజ్యంపై దండెత్తి గుల్బర్గా వరకు నడిచి కమల్ ఖాన్ బరీద్లను శిక్షించి బహ్మనీ సుల్తాన్కు ముహమ్మద్ షా బంధ విముక్తిని చేసి అతని రాజ్యాన్ని పునరుద్ధరించాలని అక్కడి ప్రజలైతే కోరడం జరిగింది. ఈ విజయాలకు చిహ్నంగా శ్రీకృష్ణదేవరాయలు యువరాజ స్థాపనాచార్య అని బిరుదును కూడా ధరించాడు. ఈ చర్య అతని రాజనీతిజ్ఞతకు ఒక నిదర్శనం అని మనం చెప్పుకోవచ్చు. అలాగే దక్షిణ దిగ్విజయాల గురించి చెప్పుకున్నట్టయితే, మొదట పెనుగొండని పట్టుకుని ఉన్న ఉమ్మత్తూరు నందు గంగరాజు తిరుగుబాటును అణిచి శివసముద్రముని కైవసం చేసుకున్నాడు. ఈ విజయాల అనంతరం ఉమ్మత్తూరు శివసముద్రాలను కలిపి శ్రీరంగపట్టణం అనే ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తరువాత కన్యాకుమారి వరకు నడిచి సింహాలలోని కొంత భాగాన్ని ఆక్రమించుకుని దక్షిణ సముద్రాధీశ్వర అనేటువంటి బిరుదును కూడా కృష్ణదేవరాయలు సాధించడం జరిగింది. తర్వాత తూర్పు దిగ్విజయ యాత్రల గురించి, గజపతుల దాడులను అరికట్టడానికి కృష్ణదేవరాయలు తూర్పు దిగ్విజయ యాత్రలను సాగించాడని మనం చెప్పుకోవచ్చును. ఈ దిగ్విజయాలలో ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, రాజమహేంద్రవరం ఇలాంటి వాటినన్నింటినీ కూడా జయించాడు. సింహాచలము, పొట్నూరు వద్ద విజయ స్తంభాలని నాటి గజపతులకు రాజధాని అయిన కటక్ను పట్టుకున్నాడు. ఆ తరువాత ప్రతాపరుద్ర గజపతి కృష్ణదేవరాయలతో సంధి చేసుకుని చివరికి తన కుమార్తెకు అన్నపూర్ణాదేవిని శ్రీకృష్ణదేవరాయలకి ఇచ్చి వివాహం చేయడం అయితే జరిగింది. తర్వాత రాయచూరు యుద్ధాలు. కృష్ణదేవరాయలు తూర్పు దిగ్విజయ యాత్రలో నిమగ్నుడై ఉన్నప్పుడే బీజాపూర్ సుల్తాన్ రాయచూరు అంతర్వేదుల్ని ఆక్రమించుకోవడం జరిగింది. అప్పుడు కృష్ణదేవరాయలు బీజాపూర్ సుల్తాన్ని ఓడించి అంతర్వేదిని హస్తగతం చేసుకున్నాడనమాట. ఆ తరువాత గుల్బర్గాని ఆక్రమించిన బెల్గాంపై దాడి చేయడానికి సిద్ధమవుతూ ఉండగా కృష్ణదేవరాయలు రోగపీడితుడై దారిలో మరణించాడని మనకి చరిత్ర ద్వారా తెలుస్తున్నది. సామ్రాజ్య విస్తీర్ణాన్ని గురించి చూసుకున్నట్టయితే, ఈ దిగ్విజయ యాత్రల వలన విజయనగర సామ్రాజ్యం తూర్పులో కటక్ నుంచి పశ్చిమాన పాల్పెట్టి వరకు, ఉత్తరాన గుల్బర్గా నుంచి దక్షిణాన సింహాలంలోని ఉత్తర భాగం వరకు వ్యాపించింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇతని పరిపాలన గురించి చూసుకున్నట్టయితే, కృష్ణదేవరాయలు ధర్మబద్ధుడే, ఉదార స్వభావుడే, ప్రజాహిత పాలన చేశాడు. ఇతడు వ్యవసాయము, వాణిజ్యాల్ని
ప్రోత్సహించాడు. ఇతని కాలంలోనే విజయనగరం సకల సిరి సంపదలతో తొలతూగుతూ ఉన్నదని, ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని కూడా మనకి తెలుస్తున్నది. తర్వాత సాహితీ ద్రష్ట. కృష్ణదేవరాయలు సారస్వత ప్రియుడు. ఇతడికి సంగీత సాహిత్య సమరాంగణ సార్వభౌమ అనే బిరుదు కూడా ఉంది. సంస్కృత భాషకు భోజన వలె ఆంధ్ర భాషకు కృష్ణదేవరాయలు నిర్విరామ చేయడం వల్ల ఆంధ్ర బోధుడు అని గంటకెక్కాడు. ఇతని ఆస్థానంలో భువన విజయము అని అష్టదిగ్గజాలు గల పండితులను పోషించాడని ప్రతీతి. నిజానికి ఇతని ఆస్థానంలో ఉన్నవాళ్లు మనుచరిత్ర రాసినటువంటి అల్లసాని పెద్దన్న, పారిజాత పాలన రాసిన నంది తిమ్మన, తాను గొప్ప పండితుడనని, తాను సంస్కృతంలో జంబవతి పరిణయము, మాదాల చరిత్ర, తెలుగు భాషలో ఆముక్త మూలేద రచించాడు. తెలుగు పంచకావ్యాలలో ఆముక్త మూలేద ఒకటి. దీన్ని రచించింది శ్రీకృష్ణదేవరాయల వారే. భవన నిర్మాణము. కృష్ణదేవరాయలు గొప్ప భవన నిర్మాత. అనేక కట్టడాలను నిర్మించి రాజధాని విజయనగరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దాడు. ఇతడు కృష్ణస్వామి ఆలయము, హజారా రామాలయాన్ని కూడా నిర్మించాడు. అతడు చిక్కించిన ఏకశిలా విగ్రహాలలో నరసింహుడు, గణేశుడు, హనుమంతుడు మొదలగు వాటి శిల్పకళ విశిష్టతకు నిదర్శనాలు. ఇంకా కాళహస్తి, తిరుపతి, కంచి, సింహాచలం మొదలగు దేవాలయాలను దర్శించి బోరి దక్షిణను కూడా ఇచ్చాడని చెప్పుతూ ఉంటారు. ఆ తర్వాత తన తల్లి నాగాంబ గౌరవార్థము నగల్పూర్ అనే ఒక పట్టణాన్ని కూడా కృష్ణదేవరాయలు గారు నిర్మించడం జరిగింది. తర్వాత పరమత సహనం. కృష్ణదేవరాయలు వైష్ణవ మత అభిమాని అయినప్పటికీ వేరే మతాల వాళ్ళని కూడా ఆదరించాడు. అలాగే పరమత సహనాన్ని కూడా కలిగి ఉన్నాడు అని మనం చెప్పుకోవచ్చును. ఘనత గురించి చూస్తే ఇలా శ్రీకృష్ణదేవరాయలు తన గొప్ప యోధాగ్రేశ్వరుడని, పరిపాలన దక్షుడని, పండితుడి గుణగణాలను మూర్తిభవించిన వ్యక్తి అని, ఇతడు సముద్రగుప్తుని వలె అపజయము ఎరుగని విజేతని, విక్రమాదిత్యుని లాగా భోజునిలాగా సాహితీ ద్రష్ట అని ఆచార్య కృష్ణస్వామి చెప్పారు. దక్షిణ భారతదేశ చక్రవర్తులందరిలో కూడా అగ్రజన్యుడు కృష్ణదేవరాయలని మనం చెప్పుకోవచ్చు. ఇతడు అంతేకాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆముక్త మూల్యతలో ఒక పద్యం ఉంటుంది. ఇతడు రాసిన ఒక శ్లోకాన్ని గురించి మనం ఈరోజు చెప్పుకున్నట్టయితే తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గురించి ఇతడు చెప్పడం జరిగింది. అదేంటంటే, తెలుగు తెలుగేలయన్న దేశంబు తెలుగు, నేను తెలుగు వల్లభుండ తెలుగు ఖండ, ఎల్లరు పులుగొలువ ఎరుగవే మాటాడి, దేశ భాషలందు తెలుగు లెస్స